మా వారి ఇండియన్ బ్యాంకు మిత్ర బృందం ఉత్తర భారతదేశం అలాగే నేపాల్ యాత్ర ఏర్పాటు చేశారండి. ఆ యాత్రలో భాగంగా మొదటి రోజున మేము వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకోవడం జరిగిందండి. మేము వెళ్ళింది ఆదివారం అనమాట. చాలా రష్ అండి. అక్కడ మనలాగా దేవస్థానం టికెట్లు ఇవ్వడం ఇటువంటిది ఏమి ఉండదు. వాళ్ళు పండితులే, అంటే అక్కడ పూజారులే టికెట్స్ అమ్ముతారనమాట. 300 రూపాయల టికెట్ అయినా సరే దర్శనానికి మాకు చాలా ఇబ్బంది అయ్యిందండి. ఒకరినొకరు నెట్టేసుకోవడాలు, తోసేసుకోవడాలు, అసలు ఊపిరి సరపనట్టు అయ్యిందండి. చాలా కష్టమైందండి మాకు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ని దర్శించుకోవడం మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. దర్శనానికి 5 గంటలు పట్టిందండి. ఏదైతేనే జార్ఖండ్లోని దియోగర్ అనే ప్లేస్కి దగ్గరలో ఉంటుందండి వైద్యనాథ్. ఆ తర్వాత త్రికూట పర్వతం, మిగిలిన టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ చూడటం కోసం వేరే వెహికల్ మాట్లాడుకుని వెళ్ళామండి. వైద్యనాథ్ టెంపుల్ దగ్గర నుంచి ఇంచుమించు 45 కిలోమీటర్ల దూరంలో వాసుకీనాథ్ టెంపుల్ అని ఉంటుందండి. ఆ గుడికి కూడా ఇలాగ పైన ఎర్రటి తాళ్ళు కట్టారు చూసారా. శివపార్వతుల గుడులను కలుపుతూ ఇలా తాళ్ళు కట్టడం అనేది నాకు ఉత్తర భారతదేశంలోని గుడుల దగ్గర ఎక్కడా కనిపించలేదండి. ఓన్లీ జార్ఖండ్లోని గుడుల దగ్గరే కనిపించింది. ఇక అక్కడి నుంచి మేము దేవగర్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే త్రికూట పర్వతం దగ్గరికి వెళ్ళామండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపాలుగా ఈ త్రికూట పర్వతాన్ని కొలుస్తారండి. కొండపైన గుహలు, దేవాలయాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి చూపించడం కోసం మీకు గైడ్ అవసరం అన్నారండి. మొత్తం మా టీము మేము ముందుగా ఒక 10 మంది చేరుకున్నామండి. అంటే ఇంకా కొంతమంది రావాలి. చేరుకున్న మేము ఆ 10 మంది కలిసి బయలుదేరామన్నమాట. మా అందరికీ కలిసి 500 తీసుకున్నాడండి గైడ్. అక్కడ ఎంట్రన్స్ దగ్గరే శివయ్య దర్శనం. అచ్చం శివుడే ప్రత్యక్షమైనట్టుగా భలే ఉంది కదండి. మేమందరం కాసేపు అక్కడ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము. ఆ గెటప్ వేసుకున్న వారు కూడా చక్కగా శివుడిలాగే చేయడం మాకు సంతోషంగా అనిపించిందండి. ఇక దారి పొడుగుతా పచ్చళ్ళు, పూసలు, ఫోటోలు ఇవన్నీ. కొద్దిగా కొండ ఎక్కాలండి. ముందుగా మనకి వినాయకుడి గుడి, అలాగే కాలభైరవుడి గుడి, ఆ తర్వాత రావణాసురుడు పూజించిన లింగం ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. ఇక్కడ గుడిలో కూడా చూసారా, శివపార్వతుల గుడికి ఎర్ర తాడుతోటి ఎలా కట్టారో. ఈ త్రికూట పర్వతం ఏరియాలోనండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని జలధార, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూనండి గుడిలో ఉన్న శివలింగంపై పడుతుందండి. ఆ వెళ్ళేదారిలో రుద్రాక్ష దుకాణాలు. ఇదిగోండి ఇక్కడ కూడా స్వచ్ఛమైన నీరు ఇలా ప్రవహిస్తుంది. అలాగే శివలింగం మీద కూడా పడుతుందండి. అక్కడ దార కింద సన్నగా ఆ పూలదండలు ఉన్నాయి కదండి, ఆ పూలదండల్లోంచి పడుతుందన్నమాట. ఇక్కడే రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అని చెప్పేసి అన్నారు. కొండలు, చెట్లు వీటితోటి ఏరియా అంతా చాలా బాగుందండి. ఓపెన్ ఏరియాలో ఉన్న కాళీమాత విగ్రహం గురించి అడిగితే ఒక భక్తుడు కలకత్తాలోని కాళికామాతకి మొక్కుకునండి. ఆ కోరిక నెరవేరాక మొక్కు తీర్చుకుని గుడి కట్టించాలంటే వద్దు అని ఇలా ఓపెన్ ఏరియాలోనే విగ్రహం పెట్టమని అమ్మవారు చెప్పారటండి. ఆ తర్వాత గైడ్ గారు మాకు మొత్తం ఈ త్రికూట పర్వతం, ఇక్కడ విశేషాలు ఇవన్నీ కూడా వివరించారు. నేను అవన్నీ షార్ట్ వీడియో కింద పెట్టానండి. రావణాసురుడు శివుణ్ణి పూజించడం కోసం, బిల్వపత్రాల కోసం ఈ త్రికూట పర్వతం పైకి రోజు పుష్పక విమానంలో వచ్చేవాడటండి. ఇక పక్కనే ఉన్న సంకటమోచన్ హనుమాన్ విగ్రహం ఉన్న గుహ కూడా భలే తమాషాగా ఉందండి. ఆ విగ్రహాన్ని దర్శించుకుని బయటికి వచ్చే దారి ఎలా ఉందో మీరు చూడండి. రెండు కొండల మధ్య, అదే బండల మధ్య సన్నగా ఉన్న దారిలోంచి ఒక్కొక్కరు వంగి వంగి రావడం భలే సరదాగా అనిపించిందండి మా అందరికీ. స్వామి విగ్రహం భలే నిండుగా ఉందండి. అలాగే ఆ 2 రాళ్ళ మధ్య సందు కూడా మీకు క్లోజ్లో చూపిస్తానండి. ఎంత సన్నగా ఉందో ఆ సందులోంచి రావడం అన్నమాట. భలే సరదాగా అనిపించిందండి. ఇదిగోండి నేను కూడా దూరుతున్నాను. కొంచెం లావుగా ఉంటే కష్టమేనండి. మొత్తానికి ఏదోలా బయటకు వచ్చేసాను. భలే బాగుందండి ఇక్కడ. ఇక ఆ తర్వాత కోతుల సందడి అండి. ఇక్కడ గైడ్ వీరందరికీ కూడా అలవాటు అనుకుంటండి. వాళ్ళు కొంచెం శనగలు అటువంటివి నానబెట్టుకుని ఉంచుకున్నారు. అవి కొంచెం కొంచెం మా చేతుల్లో పెడితే ఆ కోతి పిల్లలు, కోతులు ఇవన్నీ వచ్చి తింటున్నాయి అన్నమాట. వాటికి అలవాటు కాబట్టి వాళ్ళకి కూడా ఇది రోజు ప్రాక్టీస్ కాబట్టి పర్లేదండి. మాకైతే మాత్రం ఇదే ఇలా కోతులు మనం దూరంగా చూసే పారిపోతాం. అటువంటిది మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటే ఇంకెంత కంగారు వచ్చేస్తుందండి. ఇక ఆ తర్వాతకి మేము మెల్లిగా కిందకి దిగడం మొదలెట్టాము. ఇక్కడ భూచక్ర గడ్డ అని ఆ గడ్డ, అలాగే రకరకాల అడవి ఔషధాలు, ఆయుర్వేదిక్ ఔషధాలు అనమాట. వాటితో పాటు నల్లగా తెల్లగా ఏవో ఏకల్లా కనిపించినాయండి.
అవి ఏంటో నాకు అర్థం అవ్వలేదు. తర్వాత తెలిసింది అవి ముళ్ళపంది ఈకలని. అలాగ రకరకాల ఔషధాలు ఇవన్నీ చూసుకునండి. ఇక తర్వాత వేరే ప్లేస్ చూడటానికి వెళ్ళామండి. తపోవన్ మఠ్ అని అంటారు. ఇదంతా కూడా పిక్నిక్ ప్లేస్ అండి. ఈ దేవగారు ఈ చుట్టుపక్కల ఏరియా వారందరూ కూడా పిక్నిక్కి ఎక్కువ వస్తూ ఉంటారటండి. ఇక్కడ కూడా శివాలయం ఇవన్నీ ఉన్నాయండి. మొత్తం ఈ ఏరియా అంతా ప్లెజెంట్గా ఎత్తైన కొండలతోటి గుట్టలతోటి చాలా బాగుంది. ఈ ట్రెక్కింగ్ కింద ఎక్కండి, పైన కూడా గుడి ఉందట. ఆ గుడి దగ్గరికి వెళ్తారు. మేము ఇంకా గుడి అది ఏమీ వెళ్ళలేదండి. మెల్లిగా కిందకి దిగిపోతూ ఉంటే షాప్లో ఇక్కడ గుళ్ళకి తాడు కడతారు కదండి, అలాగా అమ్మకానికి కూడా గుడికి తాడు కట్టిన బొమ్మలు ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి కదండి. ఇక ఆ తర్వాత మేము నౌలాక్ మందిర్ అని చెప్పేసి ఆ గుడికి వచ్చామండి. ఇదంతా కూడా పాలరాతి కట్టడంలాగా చాలా బాగుంది. ఈ మందిరాన్ని గుజరాత్కి చెందిన చారుమతి అనే ఆవిడ వారి చనిపోయిన కొడుకు జ్ఞాపకార్థం నిర్మించారటండి. బాలకృష్ణుడి విగ్రహంతో ఈ నౌలాక్ మందిర్ చాలా బాగుందండి. ఇక ఆ తర్వాత మేము ప్రేమ మందిర్ అనే ప్లేస్కి వెళ్ళాము. అప్పటికే చీకటి పడిపోతూ ఉందండి. ఆ గుడి మాత్రం చాలా చాలా బాగుంది. గుడిపైన ఆ గోపురాలు, అలాగే గుడి ఎదురుగుండా ఆ చిన్ని కళాత్మకంగా చిత్రీకరించిన బొమ్మలు ఎంత బాగున్నదండి. మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అండి, ఉదయం వైద్యనాథుడి దర్శనం చేసుకున్నాక మనం 10 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసండి ఈ గుళ్ళు, ఇత్రుకోట పర్వతం, ఈ ఏరియాస్ ఇవన్నీ కూడా చూసేసి వచ్చేయచ్చండి. మొత్తం రాను పోను మనకి 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. మేము వెళ్ళిన వెహికల్కి కూడా ఒక్కొక్కరికి 500 రూపాయలకి తక్కువ అయినట్టు ఉందండి. పెద్దగా ఐడియా లేదు నాకు. చూశారు కదా, మనం ఇలాగ కొంచెం టైము మేనేజ్ చేసుకునండి. మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన 12 జ్యోతిర్లింగాల్లోని వైద్యనాథ్ దర్శించుకోవడంతో పాటు ఇలాగ చుట్టుపక్కల ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు కూడా చూడొచ్చండి. నేను ఈ టూర్కి సంబంధించిన విశేషాలు షార్ట్ వీడియోస్ కింద కూడా చేశానండి. డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా మీకు ఇస్తాను. చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.